మనీ. పెరగరా. ఏరా నువ్వా? నేనంటే అబ్బా రేయ్ యాక్టింగ్ లొద్దు, నీకోసమే మా సర్చింగ్ రా మై డియర్ వీరదాసు. వీరదాస వాడెవడా? గుండెచారి తుళ్ళింతవుతుంది, ఓ గుండెచారి గల్లంతవుతుంది. నమస్తే సార్. ఎవరయ్యా మాట్లాడేదే? నేను బారు ఓనర్ కొండబాబుని. చెప్పు. మీ అబ్బాయి కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి మా బార్కు వచ్చాడు సార్. పిల్లకాయలయ్యా సరదాగా కూర్చొని బీర్ తాగడానికి వచ్చుంటారులే, ఇందులో తప్పే ఉంది. తాగితే తప్పేం లేదు సార్, కానీ ఆయన వెంట ఒక క్రిమినల్ వచ్చాడండి. క్రిమినలా? వాడెవడో వీరదాస్ అంటండి, పెద్ద దొంగంట. వీరదాసా? వాడితో ఏకైకలు పక్కపక్కలు. నాకేం నచ్చలేదు సార్. మిగతా గ్యాంగ్ కూడా దొంగ మొఖాలేనండి. ఇట్లా ఫోన్ చేస్తే ఏమని చెప్పేది? వాడు నాకు తెలీదు అని చెప్పలేను, వీడు నాకు కొడుకు కాదు అని చెప్పలేను. కొండబాబు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది గానీ నువ్వు తర్వాత ఫోన్ చెయ్యి. మీ అబ్బాయికి వాడి గురించి తెలుసో లేదో నేను చెప్పనా? ఏమీ చెప్పద్దయ్యా, ఫోన్ పెట్టాయి. వీడు వీరదాసు, ఆ దొంగ మొహాలు ఎవరు అర్థం కావట్లేదే. మరి ఈడెందుకు వెళ్ళినాడు ఆడికి? ఏందో. నువ్వేంటి తాగట్లేదు? అలవాట్లేదు భయ్యా. అలవాటు లేదా? ఒక బీర్. ఓకే. ఓపెన్ చేసావా? గుడ్. అయిందా? వద్దు భయ్యా. నథింగ్ విల్ హ్యాపెన్స్ యా. శిష్య క్యారీ ఆన్. Dude, come on. Yes, you did it. Cool, cool. అలవాట్లేదా? ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది? నా బిందు అంటే నాకు ప్రాణం బ్రదర్, కానీ ఆ ముసలి మేజర్ కాడే బ్రదర్, మమ్మల్ని కావనీయట్లేదు బ్రదర్. ఓహో, అయితే మనుగడికే కాకుండా నీకు కూడా మేజర్ గాడే విలన్ అనమాట. బ్రదర్ నువ్వేం టెన్షన్ పడకు, మా దగ్గర ఒక గొప్ప ప్లాన్ ఉంది. మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసే ప్లాన్ రేపే చేస్తాం. ఏం ప్లాన్ చేస్తారు భయ్యా? టాప్ సీక్రెట్. రేపే విడుదల, నేడే చూడండి. భయ్యా మీరు ఎలా చెప్తే అలాగే. ధనరాజ్, వాడి మాటలు నమ్మకు, ఒక్కొక్కసారి రిస్క్ లో పడతావు. బ్రదర్ ఆడి మాటలేం నమ్మదు బ్రదర్, నీ తర్వాత వాడే కదా, మేమిద్దరమే కదా బ్రదర్ సెట్ చేయాలి. బిలీవ్ మీ. అంటే ఏంట్రా? అంటే నెక్స్ట్ టైం కూడా మనమేనారా బ్రోకర్స్? రే చంపేస్తారా? రే చంపేస్తా. ఇంకెందుకు వెయిటింగ్? తాగేసి కమాన్ 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 బ్రదర్, కమాన్ బ్రదర్. అది లెక్క. సూపర్. బ్రదర్ మీరు తీగా ఉందండి. రేపు నీ వైఫ్ నీ దగ్గరికి వస్తుంది కదా, అంత తీయగానే ఉంటుంది. మంది కొట్టు. ఏంటి మను ఇటు వస్తున్నాడు? మళ్ళీ ఏమైనా విశేషమా? ఏమిటో ఈ ఊళ్ళో పెళ్లి జరుగుతున్నట్టు అందరం ఒకే ఊళ్ళో ఉన్నాం. మా అందరి సంగతి తర్వాత, ముందు నువ్వెందుకు వచ్చావో చెప్పు. నేను కూడా మీలాగే గెస్ట్ ని, బోస్ గారి ఇంట్లో. బోస్ గారికి నీతో ఏం పని? అదెంత పర్సనల్, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తా. ఏదో తేడాగా ఉంది. అమ్మా
ఇంకోటి వేస్తావా? మనోడు వచ్చాడు. రేయ్, వెళ్దామా? అప్పుడే అయిపోయిందా? రేయ్, ఇప్పటికే లేట్ అయిపోయిందిరా, వెళ్దాం పదరా. ఓకే ఓకే, అరే పదరా వెళ్దాం, పదరా. అరే మావా, ఆ. వెళ్తూ వెళ్తూ ఒక ఫుల్ బాటిల్ పట్టుకొని వెళ్దాం. మేనేజర్ గారు పెద్ద బాటిల్ ఇస్తారు, పదరా. అయితే ఓకేరా పద. రేయ్, ఆ. నాకు 1 more beer రా. డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. బాగా తాగేసి గుడ్ steady బాయ్ గా రే. ఉండండి. Bye రా. Bye, bye, bye రే. అరే నువ్వు జాగ్రత్త. జాగ్రత్త. Bearer, 1 more beer. ఎట్రా రూమ్ అంతా సీక్రెట్ గా ఉంది. మేనేజర్ గారు డబ్బులు కట్టలేదేమో, కరెంట్ కట్ చేశారా? దొరికేదిరా, దొరికేది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫ్రెండ్స్ వచ్చారు కదా అని. నేను నిన్ను లైక్ చేయడం లేదని ముందే చెప్పాను. రోజు రోజుకి నిన్ను నేను హెడ్ చేసే రీజన్స్ పెరిగిపోతున్నాయి. రమ్మను, ఈయన గారు నిద్రపోరా. బార్డర్ దగ్గర నైట్ డ్యూటీ అలవాటు అయిపోయి నిద్ర రాదురా. పడుకుంటే లేవరు, లేస్తే పడుకోరు. పడుకుంటే లేవరు, లేస్తే పడుకోరు. పడుకుంటే లేవరు, లేస్తే పడుకోరు. పడుకుంటే పడుకుంటారు. అరే, ఈయన మందు కొట్టడా? రే రే రే, ఆయన గురించి నీకు తెలియదురా. ఇప్పుడు ఆ టాపిక్ వద్దు. నాకు కావాలి. నాకు మందు సరిపోలేదు మిస్టర్ మేజర్. డూ యూ హ్యావ్ మందు? మందు నాకు కావాలరా రే. రా. రేయ్, బోలా. పోరా! బోలా. రేయ్, బోలా. కమాన్, ఏయ్, తీసుకోండి. రా. రండి. అబ్బా, నా బుజ్జకన్న రే. నాతో నవ్వట్లేదు, నువ్వు డ్రెస్సేరా. నాకు దొరుకుతుందిరా. తీసుకో. ఏయ్, ఆయన ఆయిల్ ట్యాంకర్ లారీ లాంటి వాడు, ఎంతైనా తాగేస్తాడు. మీరేమో ఆటో రిక్షా లెవెల్. ఆయనతో పోటీ పడతారేంట్రా? కంట్రోల్లో ఉండండి. పోరా. వెళ్ళరా. దొరికేసింది. Cheers. రే, అది రారా. కరెక్ట్. సోడా అయితే పెట్టకడా. ఓకే, cheers. పట్టండి. నాకు
ఇప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పండి. అడుక్కోండి సార్. అడుక్కోండి సార్. మా అమ్మాయిని ఆ, మీ ఫ్రెండ్ ఎలా ప్రేమించాడు? అబ్బో చాలా కష్టపడ్డాడు సార్. చెప్పున అబద్ధం లేదు. ఈడ ఏం డ్రామా కూడా లేదు సార్. మేము కూడా చాలా ఎంకరేజ్ చేశాం సార్. అవును సార్. అంటే అది నిజమైన లవ్ కాదన్నమాట. లవ్ లో నిజము ఫేక్ ఉండవు సార్. అది అంతే. అన్ని నిజాలు చెప్పి ఆ అమ్మాయిని పడేసేవాడిని. ఒక్కని చూపించండి సార్. ఎవడు ఉండడు సార్. ఇట్స్ ఇంపాసిబుల్ సార్. ఒక్కసారి పెళ్ళి అయిపోతే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతారు అంతే. మీరేం టెన్షన్ పడకండి సార్. మా ఓడు అబద్ధాలు చెప్తాడు కానీ చాలా ట్రూత్ఫుల్. కొంచెం పెరుగు సార్ కానీ డేరింగ్. అవును సార్, ఇది మాత్రం నిజం సార్. మాకు మందు బాగా ఎక్కింది కానీ ఎక్కలేదు సార్. పోయావా? పోలేదు నిద్రపోయాడు. నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పు కాదు మిస్టర్. నువ్వు మాయలు మంత్రాలు చేసి సింధుని ఇంప్రెస్ చేశావు తప్ప నీది ట్రూ లవ్ కాదు. నాకు నమ్మకం కుదరటం లేదు. ఈ విషయం సింధు తనకు తాను తెలుసుకుంటే ఓకే. తెలుసుకోకపోతే నీ కర్మ. హలో బాయర్ బెహరోన్, నేను దూకేస్తున్నా. నేను ఈ వాటర్ ట్యాంక్ మించి దూకేస్తున్నాను. ఆ కుర్రాడు మన బోస్ గారు అబ్బాయిలా లేడు? అవును, వాడే వాడే. వాటర్ ట్యాంక్ ఎందుకు ఎక్కాడు? నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఏంటి రెస్పాన్స్ సరిగా లేదు? ఏంటి పరిస్థితి ఇప్పుడు? బాబు ఆ. ఎప్పుడు చచ్చిపోదాం అనుకుంటున్నావు? నీ తెలివి తెల్లారనట్టే ఉంది. ట్యాంక్ ఎక్కి దూకేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడే చచ్చిపోతున్నాడు. వద్దు బాబు వద్దు వద్దు దూకొద్దు, దూకొద్దు బాబు, వద్దు వద్దు దూకొద్దు, దూకొద్దు. ఏం నాయనా, ఏం కష్టం వచ్చింది? నా భార్య నా కష్టం. అలాంటప్పుడు దాన్నే తోసే, నువ్వెందుకు చావడం? నా భార్యని నా మామగారు బేజర్ చంద్రకం కాపురానికి పంపించట్లేదు. నేను దూకేస్తున్నాను. బాబు వద్దు వద్దు దూకొద్దు, దూకొద్దు బాబు, వద్దు వద్దు దూకొద్దు, దూకొద్దు. సింధు, ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. మా పెళ్ళై 9 నెలలు అయిందండి. 9 నెలలకు మా కొడుకు కూడా పుట్టేశాడు. మా మామగారి మనసులో ఏవేవో ఫీలింగ్స్ పెట్టుకొని నా మీద కోపం పెంచుకొని నా భార్య బిందుని కాపురానికి పంపించట్లేదండి. వెళ్ళి అడగాల్సింది బాబు. అడిగితే తుపాకీ చూపించి నన్ను నన్ను దన్ను దన్ను వద్దు,
వద్దు, వద్దు. వద్దు తన్ను ప్లీజ్. అదిగో ఆవిడే నా పెళ్ళం, ఆవిడే నా పెళ్ళం. ఏమ్మా తండ్రి ఒప్పుకోపోతే ఒప్పుకోపోయాడు, నువ్వు వెళ్ళి కాపురం చేయొచ్చుగా. చిచి నేను కాదు మా అక్క. ఒరే ఇప్పుడు ఏం జరుగుతుందిరా? ఏముంది, ఈడు దూకేసాడనుకో మామ అల్లుడు ఇద్దరు చేస్తారు. ఒకడు హాస్పిటల్లో ఉంటాడు, ఇంకొకడు పోలీసు లాకప్లో ఉంటాడు. ఇంతకీ ఆ మేజరేడ్రా? కిదారో వదారో అచ్చేరే. ఆయన ఏదైనా నాకు చెప్పి చేస్తాడా? ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారు వద్దులే అయ్యగారు, ఆగండి అయ్యగారు. అయ్యగారు అమ్మగారు తిరగండి. వద్దులే బాబు, వద్దులే బాబు, ఆగండి అయ్యగారు. అది వద్దండి, మీరు వద్దండి, ఆగండి. మీరు వద్దండి అయ్యగారు, మీరు వద్దు, ఆగిపోండి. చకోరే పికాసే నకోరే. వద్దండి, ఎంతైనా ఆయన మీ కూతురు మొగుడు. వాడు ఇల్లెక్కినా నా కూతురు కూర్చుంటే చూస్తూ ఊరుకోవాలనా? అయ్యగారు ఇంకోసారి ఆలోచించండి. ఏమండి వద్దండి. వద్దండి అమ్మగారు తిరగండి. ఆపుదాం. వద్దండి, వద్దు, వద్దు అయ్యగారు, ఆగిపోండి. కదిలారంటే కాల్చి పారేస్తాను. అమ్మగారు గిరగిర తిరిగిన ప్రయోజనం లేకపోయింది. మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్తా. అలాక మిలాకే బిచ్చారే ఆచారే బిచ్చారే. ఈ భాష ఏంట్రా బాబు? ಚೆನ್ನಾಗಿನ విసాలో గిగ్గారు. చేయొచ్చు కదా. నేనేం చేయను, వద్దని చెప్తే వినకుండా ఎక్కాడు. వద్దు తను ప్లీజ్. బిందు, నేను చచ్చిపోయాక మీ డాడీ చూసిన కుర్రోడిని పెళ్లి చేసుకో. ఆ తర్వాత నేను కుక్కలాగా పుడతా. ఎందుకు? తాగుబుతూ నీ వెంటే తిరుగుతా. వీలు దొరికినప్పుడల్లా నీ మూత నాకుతా. పాపం వాడి పెళ్ళవాడికి ముద్దు కూడా పెట్టనట్లుంది. ధను, కేవలం మూతి నాకడం కోసం కుక్కలా పడతావా? నేను అరేంజ్ చేస్తాను, కిందకి రా. ఎక్స్క్యూజ్ మీ, నువ్వెవరు? నీ వెనకాలే క్యూలో ఉన్నాను. నేనిక వెయిట్ చేయలేను. ఆ మేజర్ రాడు. నీ దూకేస్తున్నాను. ఆగవయ్యా బాబు, మేజర్ రాకపోతే పోయారు. పోలీసులు వస్తారు, వాళ్ళు మేజర్ కు నచ్చ చెప్తారు. వాడు తిక్కులోడు, పోలీసులు చెప్తే వింటాడా? వద్దు తను ప్లీజ్. ఆగు తను, నువ్వు దూకద్దు. వద్దు, నేను దూకుతా. దూకేస్తున్నా. నేను దూకుతా. దూకేస్తున్నా. ఇదేంట్రా, ఇంతసేపు అయినా మేజర్ రాడు. ఈ తాడు పట్టుకొని నా చేతుల్లో నొప్పి. నువ్వు ఎప్పుడు ఇంటారా?
చెత్త ప్లాన్స్ అందరు నిరికిస్తావు. సపోజ్ ఆ మేజర్ రాలేదే అనుకో, ఈడి పెళ్ళాన్ని కాపురాన్ని పంపించడానికి ఒప్పుకోలేదు అనుకో, అప్పుడు ఈడికి ఇలా మీ నుంచి దూకడం తప్పితే వేరే ఆప్షన్ లేదురా బాబు. అబ్బా అయితే ఆ పిచ్చి మేజర్ గట్రా రానంటావా? దించేసాడు రా. రేయ్, నేను మిలిటరీ మేజర్ని. అవును సార్. నా మీద ఇలాంటి చీప్ బ్లాక్ మెయిల్ ట్రిక్స్ పనిచేయరా? అదే ఈడికి చెప్పాను సార్, ఈడు వినలేదు సార్. ఒరేయ్, రాత్రి మందు కొట్టినప్పుడు ప్లాన్ బాగుందన్నావు కదరా? బతుకుంటే తర్వాత కొట్టుకుందరు గాని ఇప్పుడు సమైక్యంగా చావండి. వద్దు సార్, చెప్పకండి సార్, ప్లీజ్ సార్. అవును సార్. అబ్బా, వీళ్ళ అమ్మకి ఒకనే కొడుకు సార్, వదిలేండి సార్. రేయ్, నేను మిమ్మల్ని వదలాలి అంటే మీరు ఈ తాడు వదిలేయాలి. సార్ వాడు అన్యాయంగా చచ్చిపోతాడు సార్. అయితే మీరు న్యాయంగా చావండి రా. అమ్మయ్యా. సినిమా అయిపోయింది పదరా. గంట కూడా లేదు. ఇదేం సినిమారా? షార్ట్ ఫిల్మ్ ఏమోరా. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ ఇవాళ జరిగిన దాంట్లో డాడీ తప్పేం లేదు. అలా అందరి ముందు రచ్చ చేస్తే ఏ మగాడు ఊరుకోడు, ఏ తండ్రి ఒప్పుకోడు. రోజు రోజుకి ధనరాజ్ బ్రెయిన్ పనిచేయటం మానేస్తోంది. టైంకి మనోబోలా కాపాడకపోతే ఆ ధనరాజ్ ఈ పాటికి కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉండేవాడు. పరాటా చపాటీ కిలోగో జీవాగో. ఇక మీ నాన్నగారు ఆ ధనరాజును అల్లుడిగా ఒప్పుకునే ఛాన్స్ లేదు అంటున్నారు. తలుచుకుంటే మర్డర్ చేయగలను. ప్రస్తుతానికి చెప్పేది విను. ఏంది? నువ్వు చెప్తే నేను వినాలనా? అదేమన్నా రూలా? వినకపోతే చంపేస్తా. ఒరే మేదరో, నీ చేతిలో తుపాకీ పేలుతుందో లేదో తెలియదు గానే మాటి మాటికి చంపేస్తా చంపేస్తా అని ఎందుకురా అరుస్తున్నా?